Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో నేను టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నాను. నేను దీంట్లో మోస్ట్ రిపీటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి నేను మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్సే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మనము సెక్షన్ ఏలో చూసినట్టయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్టయితే define political science and explain its scope, define nationality, essential elements of nationality, define rights, describe civil and political rights, identify the safeguards of rights, define democracy, merits and demerits of democracy, what are the conditions required for the successful of democracy. నేను ఆల్రెడీ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో చేశాను. మీరు ఒకవేళ ఏపీ స్టూడెంట్ అయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డూ వాచ్ ఇట్, ఒకసారి చూడండి. అయినా ఏపీకి తెలంగాణకి టోటల్గా సిలబస్ ఏం డిఫరెంట్ లేదు, లాస్ట్ ఫ్యూ చాప్టర్సే డిఫరెంట్ ఉన్నాయి. సో ఒకసారి రిఫర్ చేసుకోండి ఆ వీడియో. సో మనకి 10 మార్క్స్లో నేను 6 క్వశ్చన్స్ కేటగరైజ్ చేశాను. దీంట్లో మీకు 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో సెక్షన్ బి చూసినట్టయితే సెక్షన్ బిలో మీరు 8 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. సో క్వశ్చన్స్ చూసినట్టయితే డిఫైన్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఆఫ్ స్టేట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇంకా డిఫరెన్సెస్ అనేది చాలా సార్లు రిపీట్ అయ్యాయి, లైక్ స్టేట్ అండ్ సొసైటీ, స్టేట్ అండ్ గవర్నమెంట్, నేషన్ అండ్ నేషనాలిటీ, నేషన్ అండ్ స్టేట్ అండ్ డిఫరెన్సెస్ అయితే చాలాసార్లు రిపీట్ అయ్యాయి. రైట్ షార్ట్ నోట్ ఆన్ ఇండియా, a nation, state. Define law, mention the features of law, kinds of law, sources of law, explain kinds of liberty, define liberty. ఒకవేళ మీకు 2 మార్క్స్ లిబర్టీ అని కూడా క్వశ్చన్ వస్తుంది, సో మీరు ఇది చదువుకుంటే అది కూడా వచ్చేసినట్టే. సేఫ్ గార్డ్స్ ఆఫ్ లా, రిలేషన్షిప్ బిట్వీన్ లిబర్టీ అండ్ లా, వాట్ ఈస్ మీన్ బై ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ వేరియస్, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మూవ్ ఆన్ టు another questions. Features of constitution, define justice, features of justice, point out various sources of justice, define democracy with features of democracy, various types of democracy, what are the merits and demerits of written constitution and unwritten constitution, explain the merits and demerits of rigid constitution, explain theory of separation of powers. మన ఛానల్లో సివిక్స్ ఇప్పటి వరకు 4 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. సో నేను ఈ ఇంపార్టెంట్ సిరీస్ అన్ని సబ్జెక్టు ఇంపార్టెంట్ ఇచ్చినాక నేను సివిక్స్ క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా కమింగ్ అప్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో నేను ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. దెన్ ఎకనామిక్స్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు గివ్ కామర్స్. ఇది కంప్లీట్ అయినాక నేను వేరే స్ట్రీమ్ నుంచి లైక్ హెచ్ఈసి, ఎంపీసీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను. సో మీరు వీటి స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే ఒకదే నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు సెక్షన్ సిలో చూసినట్టయితే మీరు 15 ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్యారీ 2 మార్క్స్. ఎవరైనా ఈజీగా పాస్ అవ్వాలి సివిక్స్లో అంటే సో మీరు ఫస్ట్ 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. 30 మార్క్స్ ఇక్కడనే వస్తాయి. సో మీకు 10 మార్క్స్లో నుంచి 5 మార్క్స్లో నుంచి క్వశ్చన్స్లో నుంచి ఒక 2 అటెంప్ట్ చేసిన మీరు ఈజీగా పాస్ అవుతారు. సో క్వశ్చన్స్ చూసినట్టయితే డెఫినేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, మోడర్న్ అండ్ ట్రెడిషనల్, వాట్ డూ యూ మీన్ బై గవర్నమెంట్, ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, లా, రూల్ ఆఫ్ లా, ఫీచర్స్ ఆఫ్ లా, సోర్సెస్ ఆఫ్ లా, పబ్లిక్ లా, వాట్ ఈస్ ఈక్వాలిటీ, లిబర్టీ, పొలిటికల్ లిబర్టీ, ఈక్వాలిటీ, టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్లాసిఫై రైట్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, వాట్ ఆర్ పొలిటికల్ రైట్స్, న్యాచురల్ రైట్స్, moral duties of moral responsibility, classifications of duty of responsibility, justice, social justice, political justice, legal justice, citizenship, dual citizenship, jus sanguinis, జస్ట్ సోలీ, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్షిప్ కూడా చాలాసార్లు రిపీట్ అయ్యింది. డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, మీరు ఈ టైప్స్ ఆఫ్ డెమోక్రసీలోనే ఈ ఆన్సర్లోనే మీరు చదువుకుంటారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇవన్నీ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ చాప్టర్ నుంచి ఏ ఆన్సర్ సర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా చాలామంది
ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, సైడ్ హెడ్డింగ్స్ ఏ విధంగా రాయాలి, టిప్స్ అడిగారు. సో కమింగ్ అప్ వీడియోస్లో ఎగ్జామ్ టిప్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఏ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి, 2 మార్క్సా 5 మార్క్సా, ఇవన్నీ క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్స్. 36th క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యూ నో అబౌట్ రెఫరెండమ్, వాట్ ఈస్ మీన్ బై ఇనిషియేటివ్, what is mean by plebiscites, what is mean by recall, define secular state, define secularism, what is social dimension of secularism, mention any 4 factors that lead to spread of secularism, mention any 2 elements that justify India as a secular state. మీకు లాస్ట్ చాప్టర్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఒకసారి అవి ఫోకస్ చేయండి 2 మార్క్స్ విషయంలో. So what do you mean by constitution, what is an evolved constitution, what is an enacted constitution, explain the differences between rigid and flexible constitution, write about the mode of amendment. దీంట్లో మనకి నేను మీకు సి సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్లో మీకు 50 క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో మీరు వీటిని బాగా చదువుకోండి. ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నాయంటే 49th క్వశ్చన్ వచ్చేసి, వాట్ యు అండర్స్టాండ్ బై పార్లమెంటరీ గవర్నమెంట్, వాట్ ఈస్ యూనిటరీ గవర్నమెంట్. ఈ క్వశ్చన్స్ అయితే సెక్షన్ 3C ఫినిష్ అయిపోయింది. సో నేను ఇచ్చినవైతే మీకు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ఇవి బాగా చదువుకోండి. ఇంకా ఇవే కాకుండా మీకు మిగిలిన మీ సిలబస్లో మిగిలినవి కూడా క్వశ్చన్స్ ఒకసారి గ్లాన్స్ చేసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ ఓన్లీ, మిగతావి కూడా ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్గా చదువుకోండి ఈ క్వశ్చన్స్, మిగతావి ఒక రీడ్ చేసుకోండి, బట్ అండర్స్టాండ్ చేసుకొని ఉండండి. జస్ట్ డోంట్ డిపెండ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ ఓన్లీ, ఓకే. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, మీకు ఏ కెరియర్ ఆప్షన్ వీడియోస్ కావాలన్నా మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళ విషయానికి వస్తే, నేను సెకండ్ ఇయర్ వాళ్ళకి లైవ్లో నేను ఆల్రెడీ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ టీఎస్ చెప్పాను. కమింగ్ అప్ వీడియోస్లో నేను ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆల్రెడీ మన ఛానల్లో అకౌంట్స్ ఇంకా కామర్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేశాను. మీరు ఒకవేళ అకౌంట్స్లో ఏమైనా కామర్స్లో ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇంకా సివిక్స్వి నేను ఆల్రెడీ చెప్పినట్టు సివిక్స్ ఇంకా ఎకనామిక్స్ క్లాసెస్ అనేవి నేను కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఈ మంత్లో నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చి తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు